హలో అండి. హైదరాబాద్లో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల గురించి చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసం అండి. నేను టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయని మీకు లిస్ట్ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. మరి ఫస్ట్ ప్లేస్లో మనకి సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్. అందరికీ తెలిసిన విషయమే, సిబిఐటి చాలా తక్కువ ర్యాంకులలో మీకు ఇది దొరుకుతుంది. సో ఎస్సీ ఎస్టీ అయితే ఒక 20,000 వరకు మీకు దొరుకుతుంది. మామూలుగా ఓసీ అయితే 3-4 వేలలో మాత్రమే దొరుకుతుంది. ఇది ఉస్మానియా అఫిలియేషన్ కింద ఉంది. ఇది అటానమస్ కాలేజ్ అండి. కంప్లీట్గా మీకు తెలిసిన విషయం ఇది. అందరూ మీరు అబ్జర్వేషన్ ఏంటంటే, సో మ్యాక్సిమం మనకి ప్లేస్మెంట్స్ అనేవి సిబిఐటి నుంచి వస్తాయని మనకి అందరు అనుకుంటూ ఉంటారు, వస్తాయి కూడా. సో కొంతమందికి రావండి, అందరికీ అంటే 100% అయితే రావు. ఓకేనా. సో సిబిఐటి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, అది ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉంటుంది. సెకండ్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, విఎన్ఆర్ విజిఐటి అంటారు దీన్ని. ఇది జేఎన్టీ అఫిలియేషన్ కింద ఉందండి. జేఎన్టీలో ఫస్ట్ కాలేజ్ ఇది, అంటే టాప్ కాలేజ్ ఇది. సో ఇది సెకండ్ ప్లేస్లో ఆక్యుపై చేసింది. ఇది కూడా అటానమస్ కాలేజే అండి. ఇంకొకటి థర్డ్లో వచ్చేసి వాసవి కాలేజ్ అండి, థర్డ్ పొజిషన్లో. ఇది కూడా ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉంటుంది. మరి ఇది కూడా మనకి అటానమస్ కాలేజ్. సో ఇది కూడా చాలా తక్కువ ర్యాంకులో ఉంటుంది. మరి అదే మరి జేఈ మెయిన్స్ వీళ్ళకైతే సపరేట్ మనకి ఒక కోటాలో పిలుస్తారు, మేనేజ్మెంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు అది. సో సేమ్ ఫీజ్ ప్రకారము దానికి స్పెషల్గా మీకు యాడ్ ఇస్తారండి మరి దీంట్లో పేపర్లో. ఫోర్త్ పొజిషన్లోకి వచ్చే గోకరాజు రంగరాజు జేఎన్టీయూ కింద ఉంటుంది. ఇది మరి అటానమస్ కాలేజ్. ఇది మరి అటానమస్ కాలేజ్ కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది ఫోర్త్ పొజిషన్లో ఉంది మనకి. ఫిఫ్త్ పొజిషన్లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంజీఐటి. ఇది సిబిఐటి వాళ్ళదే, అదే క్యాంపస్లో ఉంటుంది. ఇది జేఎన్టీ కింద ఉంటుంది. సిబిఐటి మీకు ఉస్మానియా అఫిలియేటెడ్ ఉంటే ఇది జేఎన్టీ అఫిలియేషన్లో ఉంటుంది. ఇది కూడా అటానమస్ కాలేజే అండి. సో అదేవిధంగా సిక్స్త్ పొజిషన్లోకి వచ్చేకే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఎన్ఐటి. మీకు ఇది జేఎన్టీయూ కింద అఫిలియేషన్ ఉంది మనకి. ఇది కూడా మనకి అటానమస్ కాలేజే అండి. సో సెవెంత్ వచ్చేసరికి సివిఆర్ కాలేజ్ అండి. సివిఆర్ కాలేజ్ ఇబ్రహీంపట్నంలో ఉంటుంది మీకు. సో ఇది కూడా జేఎన్టీయూ అఫిలియేషన్ అండి. మరి ఇది కూడా అటానమస్ కాలేజే అండి. అదేవిధంగా ఎయిత్ పొజిషన్లో వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మీకు ఇది శంషాబాద్ సైడ్ ఉంటుంది మీకు. సో ఇది కూడా జేఎన్టీ కింద అఫిలియేషన్ ఉంది. ఇది కూడా మనకి అటానమస్ కాలేజే అండి. నైన్త్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మీకు జేఎన్టీ కింద అఫిలియేషన్ ఉంటుంది. సో ఇది కూడా అటానమసే అండి. 10th ఎంవిఎస్ఆర్ కాలేజ్, ఇది ఉస్మానియా కింద ఉంటుందండి. ఈ నాగర్గుల్ సైడ్, ఇటు సైడ్ ఎల్బీనగర్ వాళ్ళు వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇది మీకు అటానమస్ కాలేజ్ అండి. సో ఇది 10 కాలేజెస్ మీకు నేను ఇచ్చినటువంటి లిస్టు. దీంట్లో నేను మైనారిటీ ఇంక్లూడ్ చేయలేదు, అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్ కూడా ఇంక్లూడ్ చేయలేదండి. మీరు ఉమెన్స్ కాలేజ్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే స్పెషల్గా నేను 11th ప్లేస్లో చెప్పాలనుకుంటే జి నారాయణమ్మ అని చెప్పొచ్చు. జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీకు గర్ల్స్ కోసం స్పెషల్గా మీకు మంచి కాలేజ్ ఇది. సో దీంట్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా సిటీ లోపల మీరు ఇంకో కాలేజ్ గర్ల్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మరి స్టాన్లీ కాలేజ్ కూడా ఒక మంచి కాలేజ్. ఇది ఉస్మానియా కింద ఉంటుంది మీకు. సో ఈ జి నారాయణమ్మ జేఎన్టీ కింద ఉంటుందండి. ఓకే, గర్ల్స్ కనుక ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ 2 కాలేజీలు సిటీ లోపల ఉంటాయి, మీకు హాస్టల్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. సో అలా కాదనుకుంటే టాప్ 10 కాలేజెస్లో మీరు ఎక్కడైనా జాయిన్ కావచ్చు గర్ల్స్. ఓకేనా. థ్యాంక్ యూ అండి.